అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోవట్లేదని, తొక్కిసలాటకి పూర్తి బాధ్యత ఆయనే వహించాలని, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా వైఫల్యం చెందాయని, దీనివల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. అలాగే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరని, టీటీడీ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఈ విషయాన్ని ఆయన స్పందించారు. అలాగే దీంతో పాటు బిఆర్ నాయుడు తిరుమలని రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారని, ఎవరైతే ఈ తొక్కిసలాటలో మృతి చెందారో వాళ్ళకి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఏం మాట్లాడతారని చెప్పి ప్రశ్నించారు. వీటితో పాటు తిరుమల లడ్డూలో జగన్ని, వైసీపీపై అసత్య ఆరోపణలు జరిగాయని చెప్పేసి మండిపడ్డారు. వీటితో పాటు చంద్రబాబు తిరుమలని అలాగే ప్రజల్ని కూడా రాజకీయంగా మార్చేశారని చెప్పేసి ఈ ఉద్దేశాన్ని ఆయన మాట్లాడారు. సో ముందు ముందు చూడాలి ఇంకా ఎలాంటి ఆరోపణలు వస్తాయో. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.